శిష్యులతో తెలియపరుస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ నుండి ఆ ఎదురుగున్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండియా, అక్కడ పాప బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద, ఎప్పుడు నుండో విడిపించకుండా ఉంటున్నటువంటి ఆ గాడిద పాపములోనే జీవిస్తున్నది, పాపముతోనే తాళ్లతో కట్టబడి ఉన్నదయ్యా. మీరు వెళ్ళి ఆ గాడిదను, దాన్ని వెంబట ఉన్నటువంటి చిన్నపిల్ల గాడిద పిల్లను కూడా విడిపించుకు తీసుకురండి. నీ కట్లు విప్పబడచ్చు. పాపములు సాతానులో ఉన్న నీ జీవితంలో దేవుడు విడిపించడానికి సమీపముగా ఈ లోకానికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి తరుణం తీసుకొచ్చిన గాడిదను నూతన వస్త్రములు ఆ గాడిద మీద వేయటమును బట్టి ఆ గాడిద అప్పటి వరకు కట్టబడి ఒకే ప్రదేశంలో ఉంటూ ఒకే చోట దుర్గంధంలో ఉంటున్నటువంటి ఆ గాడిద దేవుని దగ్గరకు తీసుకొచ్చిన వెంటనే దాని మీద నూతన వస్త్రములు వేసి యేసు ప్రభువును కూర్చోబెట్టి ఆ యెరూషలేము వీధుల్లో ఆ గాడిద మీద యేసు ప్రభువును ఊరేగిస్తూ ఉంటే ఆ గాడిద అనుకుంటున్నారు కదా, లోకరక్షకుడు నా మీద ఎక్కించారయ్యా. ఇన్ని దినాలు ఆ మురికిలో, ఆ భయంలో లేదా దుర్గంధంలో నేను ఉన్నాను కదా, చండాలపు వాసన వచ్చేది, ఒకే ప్రదేశంలో ఉన్నా, నన్ను పట్టించుకున్నవాడు లేదు, ఏదో సమయానికి కొద్దిగా మేత వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇదే మన యేసు ప్రభువు నా మీద ఎక్కిన తర్వాత ఎప్పటి చూడనటువంటి నూతన వస్త్రములు నా మీద పడిపోయినవి, శ్వాసల మీద నిలుచున్నది. దారి పొడవున వెళ్తుంటే ఆ యెరూషలేము పట్టణంలో అందరూ కూడా వారి వస్త్రములను ఆ దారి మీద పరుస్తూ ఉంటే ఆ గాడిద నేల మీద నడవటం లేదంట. ఆ గాడిద నేల మీద నడవకుండా నూతన వస్త్రముల మీద నడుస్తూ ఉన్నదంట. ఎంత విలువ పెరిగింది! కట్టబడిన ఆ గాడిద విడిపించబడిన తర్వాత ఎంత విలువ పెరిగింది! మట్టి అవటం లేదు గాడిదకి. అనకూడదు. కొన్నిసార్లు అంటాం, ఈ గాడిదకి ఎన్నిసార్లు ఎత్తినా ఏమన్నా మా నాన్న 100 సార్లు అన్నాడు. కట్టబడిన గాడిద. నేను అనుకునేవాడిని ఆ గాడిద మీద దేవుడే ఎక్కాడు. కట్టబడిన గాడిద ఏ విధంగా అయితే దుర్గంధంలో ఉన్నదో ఆ దుర్గంధం నుండి విడుదల కలిగించి అది మంచి మార్గంలో నడపడానికి దేవుడు దానికి అవకాశం ఇచ్చి, నీ అంధకారమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఒకవేళ నీవున్నావేమో, దేవుడు వస్తాడులే, దేవుడి మందిరానికి వెళ్తున్నాం కదా అని నీవు అనుకుంటూ అంధకారమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావేమో, తగ్గింపు జీవితం లేదేమో, వినయము లేదేమో, విధేయత లేదేమో, చీకటి బహు సమయంలో నీవు ఉన్నావు, చీకటిలో ఇప్పటి వరకు నీవు ఉన్నావయ్యా. ఎక్కడైనా ఆ చీకటి నుండి బయటికి రా. ఇప్పటి వరకు ఎన్నో దినాల నుండి ఉన్నటువంటి ఆ గాడిదను బయటకు తీసుకొచ్చిన తర్వాత దానికి సంతోషము, రక్షణలోకి వచ్చినంత భాగ్యము దానికి వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆ చెడంతా పోయింది. అందరూ నూతన వస్త్రములు వేసి నడిపిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, జేజేలు పెడుతూ ఉంటే, ఆ గాడిద మీద యేసు ప్రభువు కూర్చున్నప్పుడు బట్టి ఆయన మీద పూలు చల్లుతూ ఉంటే ఆ గాడిద బహుగా సంతోషపడుతూ ఉన్నదంట, బహుగా ఆనందపడుతూ ఉన్నదంట. ఎంత సంతోషకరముగా ఫీల్ అయిందో ఆ గాడిద. మనం కూడా మట్టలాది వారి మన ఎంతో సంతోషముగా మన బిడ్డలకు ఆ మట్టలను గురించి పూలను అలంకరించి మనం కూడా మన బిడ్డలను సిద్ధపరిచి పంపిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల, కట్టబడి ఉన్నావేమో, విడుదలను అనుగ్రహించే దేవుడు. ఒకవేళ దుర్గంధములో ఉన్నావేమో, ఆ దుర్గంధము నుండి నిన్ను రక్షించే దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అనిను. ఇక్కడ మనము గమనిస్తే ఎవరి వల్ల మీకు రక్షణ కలగదు,
కేవలము ఈయన నామం వల్ల మాత్రమే రక్షణ. ఎవరి నామం వల్ల? ప్రభువైన యేసు క్రీస్తు నామమున. ఈయనే లోకము నుండి పరలోకములకు తీసుకువెళ్ళడానికి ఒక మార్గము, తండ్రికి నిన్ను అనుసంధానం చేసే మార్గము. లేకపోతే దేవుడు ఆకాశంలో ఉంటే, నీవు భూమి మీద ఉంటే ఆయనకి నీకు సంబంధమయ్యేది. దేవుడు అనేవాడు కొండ మీద ఉన్నాడు, భక్తుడు అనేవాడు కొండ కింద ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఆ సంబంధాన్ని కలపడానికే వచ్చాడు సజీవుడైన యేసు ప్రభువారు. అక్కడ నుండి భూలోకంలోకి వచ్చి, పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి, పాతాళంలో ఉన్న నిన్ను చేయి పట్టుకుని పైకి లేవనెత్తిన దేవుడు నీ దేవుడు. అందుకని నీకు రక్షణ ఇవ్వడానికి, నిన్ను దేవుని చెంతకు ఆయన రాజ్యంలో తండ్రితో కూర్చోబెట్టడానికి నీ కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. నీ కోసము ఆరాటపడుతూ ఉన్నాడు. నీ చేయిని ఎప్పుడు పట్టుకుందామా, నీ చేయితో పైకి లేపుదామని ఆయన సంతోషపడుతూ ఎదురు చూస్తూ ఉంటే, నీ చెయ్యి మాత్రము కిందకి ముడుచుకుని మాత్రమే నీ ఉంటూ ఉన్నావు. నీ చెయ్యిని కనుక దేవునికి అందిస్తే, దేవుడు నీ చెయ్యిని పట్టుకుని పైకి లేపే దేవుడు. పేతురు కూడా నేను నడుస్తానన్నాడు, కానీ మధ్యలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోవడం ప్రారంభించిన వెంటనే దేవుడు చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. పేతురుకు లేపావు కదయ్యా, నన్ను కూడా లేపని నీవే దినమైనా ప్రార్థిస్తే, నీ జీవితాన్ని కూడా మునిగిపోతున్నా నీవు, చీకటిలో పడిపోతున్నా నీవు, బురదలో పడిపోతున్నా నీవు, కట్టి వేయబడిన నీవు, దేవుడు లేపడానికి నీకు సమీపముగా ఉన్నాడు. నీకు రక్షణ అనుగ్రహించడానికి సమీపముగా ఉన్నాడు. నీకున్న బాధలను తొలగించడానికి సమీపముగా ఉన్నాడు. నీ మీద ఉన్న పాప భారమును తొలగించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీకున్న వ్యాధి బాధలను తీసివేయడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీకున్న ఆర్థిక పరిస్థితులను తీసివేయడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. నీలో ఉన్న కృంగుదలను, కన్నిటిని, వేదనను తీసివేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. అందుకోసమే నీ కొరకు కార్యమును ఆయన చేసిన యెషయా గ్రంథము, అందుకోసమే నీ కొరకు ఆయన ఒక కార్యమును చేసిన కార్యం ఏంటో నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం తీయండమ్మా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత నీకే కలుగుతున్నది. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. మీ ఆయన బాగుపడతాడమ్మా, మీ ఆయన మంచిగా ఉంటాడు, మీ మాట 2 దెబ్బలు తినమాట పెట్టారా? అసలు ఆయన అర్థం వాయించు. ఒక్కొక్కళ్ళు అనుకుంటారు, ఎందుకు పుట్టినే నా పిల్లలు రోజు వచ్చిన అని పక్కకి వెళ్ళిపోతుంది. సెంటర్కి వచ్చి అక్కడే గంటలు కూర్చుంటారు. ఎందుకంటే ఇంటికి పోతే రోజుకి దాంతో నాకు సరిగ్గా 8 గంటలకు వచ్చి 2 సేపులు నీళ్ళు పోసుకొని ఒక మొత్తిని నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్టుగానే వ్యాక్సిన్ చేసుకోకుండా పోయి. కానీ నీ రోగముల నిమిత్తము, నీ బాధల నిమిత్తము, నీ కష్టముల నిమిత్తము ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎవరి కొరకు? నీ కొరకు. ఆయన అంత పని చేస్తూ కూడా, అంత వేదన అనుభవిస్తూ కూడా ఆయన కన్నీటితో మరొక మాటను కూడా మనల్ని ఉద్దేశించి చెప్పాడు. ఏం మాట చెప్పాడమ్మా? మీరు నా కోసమే అడగద్దమ్మా, నీ కోసమేడు, నీ పిల్లల కోసమేడు, నీ భర్త కోసమేడు. నేనైతే మీ అందరి కొరకు నేను దెబ్బలు తిన్నాను, సిలువలో మరణించాను, నేను సంతోషంగానే ఉన్నానమ్మా. మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యంలో చూస్తే నాకు అదే సంతోషం. అందుకోసం మీ కొరకు ప్రతిగా నా రక్తాన్ని చిందించానమ్మా. కానీ మీరెవరు ఏడవద్దు, మీరెవరు కన్నీళ్ళు పెట్టద్దు. మీకోసమే ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, మీ భర్తల కోసం ఏడవండి, మీ సంఘం కోసం ఏడవండి, మీ గ్రామం కోసం ఏడవండి. కానీ నా
కోసం మాత్రం మీరు ఏడవద్దమ్మా, మిమ్మల్ని అందరినీ సజీవులుగా ఆయన రాజ్యంలో చేర్చడమే నా ఉద్దేశం అమ్మా. నేను వచ్చిన పని నెరవేరింది, నా ప్రాణమును దేవుడికి ఇచ్చుతూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ మరొక దినమున నేను ఈ భూలోకంలోకి వచ్చి మిమ్మల్ని అందరి కరుణారా చూసి నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్తానమ్మా. అందుకని మీకు రక్షణ సమీపంగా ఉన్నది, మీరందరూ సిద్ధపడండి. ఇప్పటి వరకు సిద్ధపడలేదేమో, ఇప్పటి వరకు ఇంకా సమయం ఉన్నదని నీవు కాలయాపన చేసేవేమో. ఈ దిన మన దేవుడు మనతో హెచ్చరిస్తూ తెలియపరుస్తున్నమాట. రక్షణ అతి సమీపంగా ఉన్నది, రక్షణ బహు దగ్గరలో ఉన్నది. సిద్ధపడి మనం ఉంటే ఆయన వచ్చింది మనందరినీ కూడా ఆయనతో కలిసి తీసుకువెళ్ళటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. అలాంటి సిద్ధపాటులు మనమందరం కూడా మనల్ని మన కుటుంబాన్ని, మన బిడ్డలను మనం సిద్ధపరుచుకుంటే, సిద్ధపాటు అంటే నిద్ర మేలుకొని ఉండటం కాదు, మెలుగు కలిగి ఉండటం కాదు. సిద్ధపాటు అంటే ప్రార్థన పూర్వకంగా నీవు సిద్ధపడి ఉంటే, ఆధ్యాత్మిక స్థితిలో నీవు సిద్ధపడి ఉంటే, ఆ సిద్ధపాటుని మెలుగుతనంతో దేవుడు పోల్చాడు. అందుకని నా రాకడ దొంగవలే ఉంటుంది. ఈ లోపల అనుకుంటా ఈ సంవత్సరం డిసెంబర్ 25 నుండి నేను ఇక మారు మనసు పొందుతాను. ఇక నేను లాభం అయిపోను. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, ఇక నుండి నేను ఈ సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం నుండి నేను వాడి సంవత్సరం చేయడం, అలా రోడ్ల మీద తిరగనమ్మా, ఇంకా ఎప్పుడు కూడా ఆ తప్పు నేను మనం చేయనమ్మా అని తల్లిదండ్రులకు ప్రామిస్ చేసి చెబుతూ ఉంటారు. అందుకని ఆయన అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారని ఉద్దేశించి చెప్పాడు. ప్రస్తుత సమయం ఏ విధముగా ఉంటుందో, దొంగ ఏ విధముగా వచ్చునో, గడియ ఎప్పుడు చెప్పను, ఏ సమయంలో వచ్చినో ఆ సమయం కూడా నా తండ్రికే తెలుసు. ఆయన ఎప్పుడు నన్ను పంపిస్తే అప్పుడు నేను వస్తానయ్యా. అంతేగాని అది నా చేతిలో లేదు. అందుకని నేను ఎప్పుడు వస్తానో తెలియదు కనుక రక్షణ దినము మీకు సమీపంగా ఉన్నది. కాబట్టి సిద్ధపడి ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, ఆధ్యాత్మిక స్థితిలో స్థిరము కలిగి ఉండండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆధ్యాత్మిక స్థితిలో స్థిరులుగా ఉంటే పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుతాడు. ఏబు జీవితంలో చూస్తే ఆధ్యాత్మిక స్థితిలో స్థిరుడిగా మనకు కనపడతాడు. బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మిక స్థితిలో స్థిరత్వం కలిగిన వ్యక్తి ఏబుని మనం చూస్తూ ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, స్నేహితులు అవహేళన చేసినా, భార్య వెళ్ళిపోతానని బెదిరించినా, ఎదిరించినా, పిల్లలు చనిపోయినా కానీ ఏబు జీవితం మాత్రము విశ్వాసంలో నుండి బయటకు వెళ్ళాలి. కారణము ఆయన ఆధ్యాత్మిక స్థితి అంత బలముగా ఉన్నది. ఆ బలమును బట్టి ఆయన పరలోక రాజ్యములకు వారసత్వాన్ని తీసుకున్నాడు. దేవుడు కూడా దాన్ని పరీక్ష చేశాడు. ఆ పరీక్షలో ఏబు నెగ్గటమును బట్టి మరలా ఇతను మాత్రం స్థిరుడు కనుక ఇతనికి 200 ఆశీర్వాదములను ఇద్దాం, మరొకసారి పరీక్ష చేద్దామని 200 ఆశీర్వాదములు ఇచ్చాడు. పోయిన దానికంటే మరలా అధికంగా ఇచ్చాడు. అయినా అతను గర్వపడలా. దేవుడు తీసుకున్నాడు, దేవుడు తిరిగి ఇచ్చాడయ్యా. దీంట్లో గొప్ప ఏముంది? ఆయన బిడ్డను కదా, ఆయనకి మరలా తిరిగి ఆయనకే ఇస్తానేమో అని సంతోషంతో తెలియపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా జీవితం, ఆధ్యాత్మిక జీవితము ఏ విధముగా ఉంటూ చర్చికి రావాలి కాబట్టి వస్తూ ఉన్నావా? ఈ దినమ నుండి ఆ పరిస్థితిని మార్చుకో. కుటుంబ సభ్యులు చెబుతున్నారు కాబట్టి చర్చికి వస్తూ ఉన్నావా? ఆ స్థితిని మార్చుకో. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ఆధ్యాత్మికంగా బలపడటానికి ప్రయత్నం చేయి. దేవుడు తప్పకుండా నిన్ను ఉన్నత స్థితిలో ఆయన రాజ్యంలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ ఆగమన సమయము, ఆయన వచ్చు దినము బహు సమీపముగా ఉన్నది. నిరీక్షణ కలిగి మనము ఉండాలి. ఈ దినము మొట్టమొదటి
అటువంటి మనకు తెలియపరిచిన అంశము నిరీక్షణ. మొదటి క్యాండిల్ ప్రాముఖ్యత నిరీక్షణ. నిరీక్షణతో ఎదురు చూస్తే విశ్వాసం ఉండింది, ప్రేమ ఉండింది, శాంతి నీ కుటుంబంలో ఉండింది. నీ కుటుంబంలో ప్రేమ ఉండింది, శాంతి ఉండింది, విశ్వాసం అనేది నిరీక్షణ ప్రాముఖ్యమైనది. నిరీక్షణ నీవు కలిగి ఉంటే గొప్ప జీవితాన్ని, గొప్ప భాగ్యాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి ఆ రక్షణ కోసం ఆ నిరీక్షణ కలిగి నీవు ఎదురు చూసేవాడిగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. చిన్న మాటను జ్ఞాపకం చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకొని తదుపరి సంస్కారంలో ప్రవేశిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. ఆయన వాక్యాన్ని నమ్మి విని నీవు మారు మనసు పొందితే నీవు రక్షింపబడవు. ఇంకా వయసు ఉన్నదిలే, నేను రోజు వెళ్తున్నాను కదా, రోజు చేస్తున్నాను కదా ప్రార్థన, రోజు పాటలు పాడుతున్నాను కదా, రోజు బైబిల్ చదువుకుంటున్నాను కదా అని అదే ఆలోచనలో ఉండి నీవు మాత్రం నమ్మకపోతే నీవు శిక్షించబడతావు, శిక్షకు గురైపోతావు. శిక్షకు గురైతే ఎలా ఉండిందో పరిస్థితి మనందరికీ తెలుసు. దేవుని దృష్టిలో బలహీనుడిగా ఉన్నాడు ఒక వ్యక్తి, లోకంలో బలహీనుడిగా ఉన్నాడు. అదే దేవుని దృష్టిలో లోకంలో బలవంతుడిగా ఉన్నాడు మరొక వ్యక్తి. ధనం కలిగి ఉన్నాడు, రోజు ఉదాహరణకు బట్టలు వేసుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి గుర్తు చేసుకోవటం లేదు, దేవుణ్ణి నమ్మటం లేదు, దేవుని వాక్యం వినటం లేదు, ప్రార్థన చేయటం లేదు, దేవుని సన్నిధికి రావటం లేదు. అన్ని ఉండే తనకి సమృద్ధిగా ఉంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, మంచి వస్త్రం వేసుకుంటున్నాడు. ఒక దినాన దేవుడు అతన్ని పిలిచాడు. ఎంత ఉందా, ఎన్ని కత్తులట పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు పిలిస్తే మాత్రమో నీవు వెళ్ళవలసిందే. నీ శరీరాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, నీ భార్యను, నీ బిడ్డలను, లేదా నీ భర్తను, నీ సంతానాన్ని విడిచిపెట్టి ఆయన మాటకు లోబడి, ఎందుకంటే ఆయనే సృజించాడు, ఆయన నిన్ను తయారు చేశాడు కనుక ఆయన మాటకు లోబడి ఆయన ఆత్మ తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు ఆ ఆత్మ శిక్షించబడకుండా రక్షింపబడే ఆత్మగా ఉండాలి. నమ్మకపోతే ఆత్మ శిక్షించబడింది. ఈ ధనవంతుడు కూడా ఈ లోకంలో ఉన్నంతసేపు నమ్మకుండా ఉన్నాడు. తన ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మకంలో పడిపోయి కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఒక్క చిటికి నీళ్ళు తొక్కబొట్టు నా నాలుగు మీద వేయాల్సి, భూమి మీద ఉన్నప్పుడు రోజు మినరల్ వాటర్ తాగేవాడు, రోజు ఖరీదైన డ్రింక్స్ తాగేవాడు. ఎంతో ధనమున్నది కాబట్టి విలాసవంతమైన జీవితం జీవించాడు. తను చేతితో అంటుకున్నప్పుడనే నోటి దగ్గరికి తీసుకొచ్చి తాగించేవాడేమో, అంత ధనము కలిగిన వాడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళకుండా నరకంలోకి వెళ్ళిన తర్వాత ఈ పేదవాడి చేతయ్యా ఒక్క చుక్కన నోటి మీద వేయించయ్యా, బలహీనుడిగా ఉన్నాడు కదా లోకంలో, రోజు నేను స్తుతిస్తూనే ఉన్నాడు, ఎక్కడ దొరికినా మొద్ద దొరికినప్పుడు తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, ఇది నీపించిందేనయ్యా, సంతోషపడ్డాడయ్యా. చివరిగా అలా బ్రతికిన ఆయన తీసుకెళ్ళి నీ రాజ్యంలో కూర్చోబెట్టుకున్నావయ్యా. ఆయన చేత ఒక్క చుక్క బొట్టిని వెళ్తూ నా నాలుగు మీద ఒక చుక్క ఎక్కియ్యా. లోకంలో ఉన్నప్పుడు ఆయన గేటు బయట ఉన్నప్పుడు కూడా నేను అసహించుకున్నాను ఆయన చూసి, ఆయన దగ్గర దుర్గంధం ఉందని అనుకున్నానే. ఇప్పుడు ఆయన చిటికిని వెళ్ళిపోయిన ఒక్క నాలుగు మీద ఒక చుక్కేసి బతిలాడుతున్నాడు. నరకము శిక్ష అంత భయంకరంగా ఉండిందన్నమాట. ఆ భయంకరమైన విపత్తు నుండి నీకు సమయం ఇచ్చినప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రాధాన్యపడు. సమయం ఉన్నది, వయసు ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, అన్ని ఉన్నవి. ఈ సమయంలోనే దేవుడు వెలబడుతున్నాడు.
అందుకని అడుగుని మీకు ఇవ్వబడును. దొంగ అడిగాడు. ఈ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఈ దొంగని జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలు, ఇప్పుడు దాకా నేను పొరపాటు చేశానయ్యా, నిజమేనయ్యా, నీవే పొరపాటు చేయలేదు, అయినా నీకు శిక్ష వేస్తున్నాను. నేను పొరపాటు చేసి నాకు శిక్ష వేస్తున్నానయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నేను విశ్వసించాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో చాలు అన్నాడు. వెంటనే దేవుడు అతని మనసును గ్రహించాడు, అతని హృదయాన్ని గ్రహించాడు, అతని అంతర్హృదయాన్ని చూశాడు. నీవు నాతో కూడా పరదేశంలో పో అన్నాడు. వెంటనే పరలోక రాజ్యానికి అర్హతను పొందుకున్నాడు. సమీపంగా ఉన్నప్పుడే మనము పొందుకోవాలి. రక్షణ నీకు అనుకూలంగా ఉన్నది, సమీపంగా ఉన్నది, నీకు దగ్గరగా ఉన్నది. కాబట్టి రక్షణను స్వీకరించే వాడుగా మనమందరము ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రక్షణ కనుక మనము పొందుకోలేకపోతే, ఆ రక్షణ కనుక మనము నిర్లక్ష్యము చేస్తే మన జీవితము, మన మనుగడ ఎన్ని అవస్థలు పడవలసి వచ్చింది. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము చివరి మాట చదువుకుని, ఆ మొదటి వచనం చదువుకుని ఈ చివరి మాటగా ముగించుకున్నాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి, ఎవరితో సమాధానము కలిగి ఉన్నాం? మనమందరము ఆయన రక్షణ పొందుకొని నీతిమంతులముగా తీర్చబడి యేసు ప్రభువుతో సమాధానము కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం, నడిపించుకుందాం. ఆ సమాధానకర్త, ఆ నిజ రక్షకుడు, పశువుల పాపలో జన్మించిన యేసు ప్రభువు, దుర్గంధములు పుట్టిన యేసు ప్రభువు, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ ధనవంతులు చేసి బలపరిచిన మన దేవుడు ఆయనతో సమాధానము కలిగి మన జీవితాలను ముందుకు నడిపిద్దాం. అలాంటి కృప, పరిశుద్ధాత్మ సహవాసము దేవుడు నాకు మీ అందరికీ దేవుడు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడ